మిస్టర్ ముఖేష్ అంబానీ. ఇతని గురించి చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి దేవుడని చెప్పుకోవచ్చు. మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫోర్డ్ చేయగలిగే ప్రైసెస్తో డేటా ప్యాక్స్ని తెప్పించారు. అతి తక్కువ సమయంలోనే చాలా డబ్బు సంపాదించిన గొప్ప వ్యక్తి. ఒక చిన్న సిమ్ వల్ల అతని జీవితమే మారిపోయింది. ఎలా అంటే అతను భిన్నంగా ఆలోచించారు. ఇతని గురించి ఎవరికి తెలియని సమయంలో రిలయన్స్ అనే సిమ్కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. మొదట్లో రిలయన్స్ 2G సిమ్ నుండి చాలా వరకు లాభాలు వచ్చేవి. కాలం ఇలా కొనసాగుతుండగా 10 సంవత్సరాలు గడిచింది. టెక్నాలజీ మారే కొద్దీ 2G నుండి 3G 4Gలు కూడా వచ్చాయి. ఆ రిలయన్స్ 2G సిమ్ని ఎవరూ వాడకపోవడంతో నష్టాలు రావడం స్టార్ట్ అయ్యింది. ఆ రిలయన్స్ యొక్క సిమ్ 3Gలోకి మారినా ప్రజల ఆదరణ పొందలేకపోయింది. అతని గురించి చెప్పుకోవడానికి సాడ్ రియాలిటీ స్టోరీ చాలానే ఉంది. కానీ అతని సక్సెస్ అతనికి ముందుగానే కనపడింది. నేను గెలవాలి అన్న ప్రయత్నంతో జియో అనే సబ్ బ్రాండ్ని రిలయన్స్ నుండి లాంచ్ చేశారు. అయితే ఆ జియో ఎలా ఇంత పాపులర్ అయిందన్న విషయంతో పాటు ముఖేష్ అంబానీ గారి లైఫ్ బయోగ్రఫీని కూడా తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. జియో ఈ పదం ఎంత ఫేమస్ అంటే ఇదే పేరుతో చాలా బిజినెసెస్ నడుస్తున్నాయి. ఏవి అంటే జియో ఫైబర్, జియో మార్ట్, జియో మొబైల్స్, జియో నెట్వర్క్. ఇన్ని బిజినెసెస్కి అతనే మేనేజర్ ముఖేష్ అంబానీ. అతను ఈ స్థాయికి రావడానికి చాలా రూల్స్ ని పాటించాల్సి వచ్చింది. అందులో కొన్ని చాలా మందికి సక్సెస్ నిచ్చింది. ముఖేష్ అంబానీ గారు మొదట్లో మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ప్రజల ప్రేమకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రజలకి అనుకూలంగా ఉండేలా, తక్కువ ప్రైస్ కి ఎక్కువ బెనిఫిట్ ఉండేలా అతను డేటా ప్యాక్స్ ని ఎవల్యూషన్ చేశారు. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేసేలా ప్రైసెస్ ని తగ్గించారు. అలాగే లోవర్ మిడిల్ క్లాస్ కి బెనిఫిట్ ఉండేలా తక్కువ ప్రైస్ కి జియో మొబైల్స్ ని లాంచ్ చేశారు. 3 సంవత్సరాలలో ముఖేష్ అంబానీ టాప్ 100 టాప్ రిచెస్ట్ మ్యాన్స్ లో ఒకరుగా మారిపోయారు. అతని అంబిషన్ ని రీచ్ అయ్యాడని అతను ఆగిపోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం 4G సిమ్ ని కీప్యాడ్ మొబైల్లో రన్ అయ్యేలా చేశారు. అలాగే అందులో యూట్యూబ్, వాట్సాప్ ని కూడా ఇన్స్టాల్ చేశారు. అతని ఐడియాకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇతని లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ హౌస్ ఇతనిదే. ప్రపంచంలో టాప్ 10 రిచెస్ట్ మ్యాన్స్ లో ఒకడు. ఇంకా అతని హౌస్ పేరు యాంటిలా హౌస్. దానికి కనీసం కరెంటు బిల్లు నెలకి 70 లక్షలకి పైగా వస్తుంది. అతని ఇంట్లో పనిచేసే ఒక సర్వెంట్ కి కనీస జీతం 1 lakh or 2 lakh రూపీస్ ఉంటుంది ఒక మంత్ కి. ఇవే కాకుండా అతనికి 168 కార్లు, 600 మంది సర్వెంట్లు ఉన్నారు. యాంటిల్లా బిల్డింగ్ యొక్క స్పెషాలిటీస్ చాలానే ఉన్నాయి. అందులో ఉన్న ఆర్కిటెక్చర్, డిజైన్, సీలింగ్ డిజైన్ ప్రతి ఒక్కటి కాస్ట్లీ అయి ఉంటుంది. ముఖేష్ అంబానీ యొక్క వైఫ్ నీతా అంబానీ ప్రతిరోజు మార్నింగ్ తాగే టీ కాస్ట్ 3 lakh రూపీస్, అంటే 3 లక్షల రూపాయలు. యాంటిల్లా బిల్డింగ్ కి 27 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కో ఫ్లోర్ ని చూడడానికి 1 డే అయినా పడుద్ది. మనలాంటి సాధారణ ప్రజలైతే ఒక ఫ్లోర్ చూడడానికి 1 డే కూడా సరిపోదేమో. ముఖేష్ అంబానీ గారికి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే 24/7 సెక్యూరిటీ ఉంటూనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అతని లైఫ్ స్టైలే వేరు. ఇంకా అతని బిజినెస్ల దగ్గరికి వస్తే జియో మార్ట్ ఇంట్లో వాడుకునే సాధారణ గ్రాసరీస్ ని కూడా డెలివరీ చేస్తారు విత్ సమ్ లో ప్రైస్. జియో ఫైబర్ వేరే వాటితో కంపేర్ చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్పీడ్ గా ఉంటుంది. జియో మొబైల్స్ అవి లాంచ్ అయ్యి 3 years అయినా ఇప్పటికీ కూడా వాటిని కొంటూనే ఉన్నారు. ఇంకా లాస్ట్ జియో నెట్వర్క్ అండ్ జియో సిమ్. వాటి ద్వారా ముఖేష్ అంబానీ గారికి ప్రతి నిమిషం డబ్బులు వెళ్తూనే ఉంటున్నాయి. ఒక చిన్న ప్రయత్నం వల్ల ముఖేష్ అంబానీ గారు టాప్ 10 వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ లో ఒకరయ్యారు. సక్సెస్ అంటే అదే కదా, అవి మనకి చెప్పిరావు. ఒక చిన్న ఐడియా వల్లనో, ఒక చిన్న ప్రయత్నం వల్లనో వస్తుంది. ఒకవేళ ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ లో లాస్ వచ్చినప్పుడే ఆపేసుంటే మనకిప్పుడు ఇంత నెట్వర్క్ వచ్చుండేదా? అతను ఇంత గొప్పవారు అయ్యుండేవారా? నెవర్ గివ్ అప్ అని ఊరుకునే అనలేదు. ప్రయత్నంలో ఫెయిల్ అవుతూ ఉంటే అనుభవం వస్తుంది. ఆ ప్రయత్నంలో సాధిస్తే ఆనందం వస్తుంది. ఏం చేయకుండా వెళ్ళిపోతే ఆఖరికి బాధే మిగులుతుంది. ఇప్పుడు ఇండియా పాపులేషన్ మొత్తంలో జియోని ఎంతమంది వాడుతున్నారో తెలుసా? 45%, ఎయిర్టెల్ని 25%, మిగిలిన నెట్వర్క్స్ అన్నీ కలిపి ఐడియా, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ఎక్సెట్రా అన్నీ కలిపి 30%. అంటే అన్నిటికన్నా హైయెస్ట్లో ఉన్నది జియో మాత్రమే. అండ్ అది కూడా అతని ప్రయత్నం వల్ల మాత్రమే జరగగలిగింది. నేను కూడా మీకు అదే చెప్తున్నాను, ప్రయత్నించండి. ప్రయత్నిస్తే సాధించలేదంటూ ఏమీ లేదు. నేను కూడా ప్రయత్నిస్తున్నాను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనేసి. కానీ దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో